మనం ఎన్ని రకాల వడలు టేస్ట్ చేసినా అలసంద వడ రుచి అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా 1 కప్పు అలసందలు తీసుకోవాలి. మనకు ఇలా పొట్టువైనా తీసుకోవచ్చు, ఇలా పొట్టు లేనివి కూడా ఉంటాయి. వీటన్నిటిని ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. మనకి ఇప్పుడు ఇన్స్టాంట్గా అన్నీ దొరుకుతున్నాయి. తర్వాత ఈ అలసందల్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఉంటే కొద్దిగా అల్లం టేస్టీ కోసం, కొత్తిమీర, కరివేపాకు. ఆనియన్స్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ అలసందల పై భాగం వరకు నీళ్లు పోసుకొని ఒక 2-3 అవర్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా నాననివ్వాలి చూడండి. ఇలా నానిన తర్వాత ఇవి ఒక 2 టైమ్స్ బాగా కడిగిన తర్వాత ఈ వాటర్ అంతా రిమూవ్ చేసి మిక్సీ జార్లో ఇలా కడిగిన అలసందలు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేస్తే జోరుగా అయిపోతుంది, నేను వాటర్ వేయడం లేదు. కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఇందులోనే కొద్దిగా జీలకర్ర, ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇలా మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులు గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తాన్ని పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు, చిటికెడు పసుపు, పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని మా అమ్మ అయితే ఇలా వేళ్ళ మధ్యనే చేస్తుంది. ఒకవేళ మనకి ఇలా రాకపోతే ఒక కవర్ మీద కూడా చేసుకోవచ్చు. ఇలా చేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇది కవర్ మీదే కాకుండా తమలపాకు మీద కూడా చేసుకోవచ్చు. ఇలా చేసి ఆయిల్లో వేసుకోవాలి చిన్నగా. ఇవి కొద్దిగా దూరగా కాలనివ్వాలి. ఇలా 2 సైడ్స్ కాలనివ్వాలి, 1 సైడే కాదు. ఇవి ఎంత బాగా కాలితే అంత క్రిస్పీగా బాగా ఉంటాయి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. ఇలా దోరగా కాలిన తర్వాత ఆయిల్లో నుంచి వీటిని ఇలా తీసేయాలి. ఈ అలసంద వడల్ని ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. చూడనీకే చాలా కలర్ఫుల్గా, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఎన్ని రకముల వడలు తిన్నా ఈ అలసంద వడ టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంది. రుచి చాలా బాగుంది.